హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్ల పెండింగ్ బకాయిల తాజా సమాచారం అండి. డిఏ, ఎస్ఎల్స్, సిపిఎస్, పిఆర్సి మొదలగు వాటి గురించి తెలుసుకుందాం. వైనాట్ ఓపీఎస్ అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా విజయవాడ రాజధాని కావడంతో వేలాది మంది ఉద్యోగులు నగరంలో నివసిస్తున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే 12,000 నుంచి 18,000 మంది సిపిఎస్ ఉద్యోగులు విజయవాడలోనే అయితే ఉన్నారండి. అదేవిధంగా కేంద్ర విజయవాడ కేంద్రంగా అనేక ఉద్యమాలు చేశారు. న్యాయస్థానం నుంచి అనుమతులు కూడా తీసుకుని మరీ ఉద్యమించారండి. సో విజయవాడ ధర్నా చౌక్లో గత ఏడాది సెప్టెంబర్ 15న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఇక సిపిఎస్ విధానాన్ని అయితే 2004 సెప్టెంబర్ 1 నుంచి అమలు చేశారు. దీనికంటే ముందు ఉన్న ఉద్యోగులకు పాత విధానం అయితే ఉండేది. సో 2004 సెప్టెంబర్ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారందరికీ సిపిఎస్ వర్తిస్తుంది. 2015 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అసోసియేషన్స్ పేరిట సంఘం ఏర్పడింది. సో సిపిఎస్ రద్దు చేయాలనేది డిమాండ్ మొదలైంది. సో 2015 నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. 9 ఏళ్ల సంఘ ఉద్యమ కాలంలో 5 ఏళ్ల జగన్ పాలనలో ఈ పోరు అయితే కొనసాగింది. సో ఈ రోజుల్లోనే ఇది ఇలా ఉండగా ఇప్పుడు హామీ ఇచ్చారండి ఈ జగన్ గారు. ఏమని అంటే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని చెప్పేసి. సో గడిచిన 5 ఏళ్లకు అమలు చేయడం లేదు. ఇంకా ఇంతవరకు కూడా ఎటువంటి అమలు జరగలేదండి. సో దీనివల్ల ఓపీఎస్ విధానం ఆఖరి జీతం ఈ విధంగా బేసిక్ ఆధారంగా అందులో 50% మొత్తాన్ని పెన్షన్గా అయితే చెల్లిస్తారు. పిఆర్సీ, డిఏ వంటివి అయితే వస్తాయి. సో కాబట్టి ఇక సిపిఎస్ విధానంలో పెన్షన్ అందే మొత్తం చాలా తక్కువ అండి. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇతర సౌకర్యాలు కూడా ఉండవు. సో ఈ కారణంగా ఓపీఎస్ విధానానికి ఉద్యోగులు అయితే పట్టుబడుతున్నారు. సో కాబట్టి త్వరగా ఇచ్చిన మాట ప్రకారం త్వరగా ఓపీఎస్ని అమలు చేయాలని వైకాపా సభ్యులు అని అడుగుతుంటే వైకాపా సభ్యులు అయితే ముఖం చాటేస్తున్న పరిస్థితి ఇప్పుడైతే రాష్ట్రంలో నెలకొంది. సో కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించేందుకు ఎందుకు సాధ్యం కాదంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రయోజనం చేకూర్చే విధానాన్ని రద్దు చేయడంపై మండిపడుతున్నారు. వైనాట్ ఓపీఎస్ అంటూ నినాదాలు అయితే చేస్తూ ఉన్నారు. తమ సమస్యల పరిష్కారం చేయాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారండి. సో అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఎంత అనేది ఈ విధంగా ప్రభుత్వం చెప్పడం లేదు. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించమని ఎన్నిసార్లు విన్నపించుకున్నా కూడా ఫలితం లేదు. పిఆర్సీ బకాయిలు, అలాగే హెల్త్ కార్డులు, ఈ డబ్బులు సైతం ప్రభుత్వం వాడేసింది. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించాలి. కానీ ప్రభుత్వం ఉద్యోగులకు గత పిఆర్సీలో తీవ్రమైన నష్టం కలిగించింది. ఏళ్ళు గడుస్తున్నా డిఏ ఇవ్వడం లేదు అని అయితే వాపోతున్నారండి. సో ఈ విధంగా అయితే అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వారైతే అడగడం జరిగింది. ఇక రాష్ట్ర విఆర్ఓల సంఘ అధ్యక్షులు కూడా సీఎం అయ్యాక జగన్ సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. 5 ఏళ్ల కాలమైన గడిచిపోయింది కానీ ఏం చేయలేదు. అలాగే డిఏ సరెండర్ లీవ్ విడత వారీగా ఇస్తామన్నారు. ఆర్థిక సమస్యల పరిష్కారం చేస్తామన్నారు. కానీ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా వీటి గురించి పట్టించుకోలేదు. సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ను తీసుకుని వచ్చారు. ఇది ఒక జీపీఎస్కి ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం అయితే సిపిఎస్కి ప్రత్యామ్నాయం అయితే కాదు జీపీఎస్ అని అయితే అంటున్నారు. సో మాకు ఈ జీపీఎస్ ఉద్యమం ఓపీఎస్ఏ కావాలి అని అయితే ఉద్యోగ పెన్షన్లు అయితే అడుగుతున్నారు. అదేవిధంగా సరెండర్ లీవ్స్ ఏదైతే మాట హామీ ఇచ్చారో ఎన్నికలకు ముందు, సో అవన్నీ నెరవేర్చాలి. 5 ఏళ్ళైనా కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పుడు.